నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే మోకాళ్ళ నొప్పులు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే ఈ మోకాళ్ళ నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆపరేషన్ చేయించుకోలేని వారికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాలను తెలియచేయడానికి ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ మహతి ప్రియదర్శిని, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు ఎక్కువ అవుతున్నారు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ళ నొప్పులకి మోస్ట్ కామన్ రీజన్ వేర్ అండ్ టైర్ అండి. అంటే మన జాయింట్ యూసేజ్ని బట్టి వేర్ అండ్ టైర్, మన బాడీ వెయిట్ మ్యాక్సిమం తీసుకునేది మన నీజే. సో మనం రొటీన్గా ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి ఏదైనా కానివ్వండి, ఏ వస్తువు అయినా ఎక్కువ వాడుతున్నప్పుడు వేర్ అండ్ టైర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ నీలో ఎక్కువ ఉంటాయి. సో కామన్గా ఇప్పుడు యంగ్లో కూడా ఆర్థరైటిస్ చూస్తున్నాము, కానీ ఇది ఓన్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అని అనలేము. అంటే ఓన్లీ వేర్ అండ్ టైర్ రిలేటెడ్ ఆర్థరైటిస్ కాదు. సో దీనికి ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. అంటే మీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇమ్యూన్ మీడియేటెడ్ డ్యామేజ్ అవటం వల్ల ఆర్థరైటిస్ రావచ్చు. సో అవి ప్రాపర్గా అనలైజ్ చేసుకోవాలి మనం. అంటే ఒక 35-40 ఇయర్ ఓల్డ్లో మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నీ జాయింట్ అరిగిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే కనుక దాన్ని క్యాజువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అని రూల్ అవుట్ చేయకుండా వేరే కారణాలు ఏముండవచ్చు అని జాగ్రత్తగా అసెస్ చేసుకోవాలి మనం. ఎందుకంటే అలాంటి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ రావటం, వేరే ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అర్లీగా డయాగ్నోస్ చేస్తే, ప్రాపర్గా ట్రీట్ చేస్తే అది ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అదర్ ఆర్గన్ ఇంజరీస్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ అడిక్వేట్ లేకపోవటం వలన కాల్షియం డెఫిషియన్సీస్, విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మన ఎంత కాల్షియం ఇంటేక్ చేసినా కూడా అది యూటిలైజ్ అవ్వదు, బాడీ యూజ్ చేయలేదు దాన్ని బోన్ మీద వెళ్ళి డిపాజిట్ అయ్యి యూజ్ చేయడానికి విటమిన్ D3 ఖచ్చితంగా కావాలి. సో దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే బోన్స్ వీక్ అవటం వల్ల ఆర్థరైటిస్ అర్లీగా వస్తుంది. ఓకే. లైఫ్ స్టైల్, మనం ఎక్కువ నుంచునుంటేనో నడుస్తూ ఉంటేనోనే వేర్ అండ్ టైర్ అవ్వదు. ఓకే. ఎక్కువసేపు కూర్చునున్నా కూడా జాయింట్ మీద కంటిన్యూస్గా స్ట్రెయిన్ ఉంటుంది. సో దానివల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కూడా ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒబేసిటీ. సో మనం వెయిట్ ఎక్కువ అవుతా ఉన్నప్పుడు మన కాళ్ళు బరువు ఎక్కువ మొయ్యాలి కాబట్టి దానివల్ల కూడా మనకి వేర్ అండ్ టైర్ ఎక్కువ అయ్యి మనకి నీ పెయిన్స్ అనేవి వస్తాయి. కానీ చాలా మంది ఇలా ఒబిసిటీ ఉన్న వాళ్ళు వాకింగ్ చేయడం వలన వెయిట్ లాస్ అవ్వడం కోసమని వాకింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల నీ మీద లోడ్ అయ్యి మనకి ఆ నీ పెయిన్స్ అని అనిపిస్తాయి. ఇది డైరెక్ట్ నీ జాయింట్ కన్నా కూడా మజిల్ పెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. వాళ్ళు ఏం చేస్తారు, మనం వాక్ చేసే ముందు స్ట్రెచ్చింగ్ చేయాలి, వాక్ చేసిన తర్వాత స్ట్రెచ్చింగ్ చేయాలి. ఓకే. నీ జాయింట్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు జాయింట్ మీద డైరెక్ట్ లోడ్ అవుతుంది కాబట్టి మన మోకాలు చుట్టూతా వాస్టస్ మజిల్ అని ఉంటుంది, ఒక చిన్న మజిల్ ఇక్కడ. అది స్ట్రాంగ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. థై మజిల్స్, ఫ్రంట్లో ఉండే క్వాడ్రిసెప్స్ కానివ్వండి, వెనకాల ఉండే హ్యామ్స్ట్రింగ్స్ కానివ్వండి, ఇవన్నీ స్ట్రెంగ్థెన్ చేయడానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. ఆ ఎక్సర్సైజెస్ చేసి అప్పుడు వాకింగ్ చేస్తే డైరెక్ట్గా నీ మీదకి లోడ్ రాదు. సో వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కంఫర్టబుల్గా 6000 స్టెప్స్ అలా వాక్ చేయగలుగుతారు. సో ఈ ప్రికాషన్స్ పాటించడం చాలా అవసరం. సో మజిల్ స్ట్రెంగ్నింగ్ అనేది ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఒబిసిటీ పేషెంట్స్ ఉన్నారో ఇలా వాకింగ్ చేయాలనుకున్నప్పుడు ఒక డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి తప్పించుకోవచ్చు అంటారు. డెఫినెట్గా మీరు ఆ మజిల్స్, నేను చెప్పిన సెట్ ఆఫ్ మజిల్స్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేసి, అంటే మనం బెడ్లో నుంచి లెగవక ముందే దానికి మజిల్స్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వాకింగ్ చేస్తే నీ మీద స్ట్రెయిన్ తక్కువ వస్తుంది. మేడం, ఈ మోకాళ్ళ నొప్పుల్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? అంటే డాక్టర్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వాలనేది ఎలా తెలుస్తుంది? నీ పెయిన్ ఎప్పుడు కూడా డైరెక్ట్ నీలో స్టార్ట్ అవ్వదండి. సో నీ పెయిన్కి అదర్ రీజన్స్ ఏముండొచ్చు. మీ పటేల మోకాలు చిప్ అంటాం కదా, సో చాలాసార్లు మనం రికరెంట్ ఇంజరీ, నడుస్తూ కుర్చీ కొట్టుకుంటుంది, టేబుల్ కొట్టుకుంటుంది, అలా రికరెంట్ ఇంజరీ అవటం వల్ల జాయింట్ లోపల వేర్ అండ్ టైర్ లేకపోయినా పటేలాకి రికరెంట్ డ్యామేజ్ వల్ల అది కాండ్రోమలేషియా, అంటే పటేలా డ్యామేజ్ అవ్వచ్చు. పటేలాకి కూడా చాలా నర్వ్ సెన్సిటివ్, అంటే చాలా నర్వ్స్ ఉంటాయి దాంట్లో, దానివల్ల కూడా మనకి నీ పెయిన్ రావచ్చు. కొన్నిసార్లు జాయింట్లో కలెక్షన్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ వల్ల ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతూ ఉంటుంది మళ్ళీ. ఇంకొక కామన్ రీజన్ నీ పెయిన్ అనిపించడానికి బేకర్ సిస్ట్, మన మోకాలు వెనకాల పార్ట్ ఏదైతే ఉందో అందులో నీటి బుడగల్లాగా ఫామ్ అవ్వచ్చు.
ఓకే. సో ఆ నీటి బుడగలు ఫామ్ అయినప్పుడు అక్కడ నరాల మీద ప్రెషర్ పెట్టి అది పెయిన్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి మనం రీజన్స్. సో మోస్ట్ కామన్గా మనం డయాగ్నోసిస్ చేయడానికి చేసేది ఎక్స్రేస్. ఎక్స్రేలో కనుక మనకి జాయింట్ స్పేస్, 2 బోన్స్ మధ్యలో జాయింట్ స్పేస్ బాగానే ఉంది అయినా నొప్పి వస్తుంది అంటే కనుక లిగమెంట్స్ కూడా చూసుకోవాలి. మన 2 బోన్స్ని కలిపి పెట్టడానికి రబ్బర్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో అవి కనెక్ట్ చేసి ఉంచుతాయి. అలా మీడియల్ సైడ్, లేటరల్ సైడ్, యాంటీరియర్ సైడ్ అట్లా లిగమెంట్స్ ఉంటాయి. ఆ లిగమెంట్ ఇంజరీస్ వల్ల కూడా మనకి నీ పెయిన్ రావచ్చు. ఓకే. సో ఈ లిగమెంట్ ఇంజరీస్ మళ్ళీ మెనిస్కస్ అని ఉంటుంది. ఇక్కడ మన మోకాళ్ళ దగ్గర చూస్తే సొట్టలు ఉంటాయి చూడండి, రైట్ సైడ్ మీడియల్ సైడ్, లేటరల్ సైడ్ సొట్టల్లాగా ఉంటాయి గుజ్జు. ఎస్. వాటిని మెనిస్కస్ అంటాం మనం. సో ఆ మెనిస్కస్లో ఇంజరీ అవటం వల్ల కూడా మనకి మోకాల్లో నొప్పి ఉండొచ్చు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కనుక ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో బేసిక్ ఎక్స్రే దగ్గర నుంచి ఎంఆర్ఐ స్కాన్ వరకు అవసరం పడవచ్చు మనకి ఏ కారణం వల్ల మనకి నీ పెయిన్ వస్తుందని తెలుసుకోవడానికి. అంటే నడక మారినప్పుడు మనం ఇది డయాగ్నోస్ చేస్తాం. యాక్చువల్లీ నీ పెయిన్ వచ్చిన తర్వాత నడక మారటానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకి లోవర్ బ్యాక్లో L5S1 డిస్క్ ప్రొలాప్స్ అయ్యి రూట్ కంప్రెస్ అవుతున్నా కూడా మోకాల్లో నుంచి యాంకిల్ వరకు నొప్పి వస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా మీకు డిస్క్ ప్రాబ్లం వల్ల లెగ్లో పెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటికలీ పెల్విస్ టిల్ట్ చేస్తారు మీరు, అంటే హిప్ యాంగిల్ చేంజ్ చేస్తారు ఆ హిప్ బ్యాక్ మీద లోడ్ తగ్గించడం కోసం. దానివల్ల వేరే మజిల్స్ ఎంగేజ్ అయ్యి ఆ మజిల్ స్ట్రెయిన్ అయ్యి మీకు కాళ్ళల్లో నొప్పి వస్తుంది. ఓకే. నడక మారే వరకు రావడానికి చాలా క్రానిక్గా ఉండాలండి. అది ట్రామా. అక్యూట్ పెయిన్లో ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ పోస్చర్ చేంజ్ అవ్వదు. అంటే సపోజ్ నడుము పట్టేసింది అనుకోండి, కొంచెం వంగి నడుస్తాం మనం, కానీ అది ఆటోమేటిక్లీ రివర్స్ అవుతుంది. కానీ మోకాళ్ళల్లో కొంతమంది మీరు చూస్తారు నీస్ నాక్ అయి ఉంటాయి, కొంతమంది వారస్ అంటే ఇట్లా బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అది చాలా క్రానిక్ ఆర్థరైటిస్లో మీరు ఆ బోన్ డిఫార్మిటీస్ చూస్తారు. వరస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు అట్లా అయిపోతుందంట. అంటే బాగా చాలా రోజులు ఆ వేర్ అండ్ టైర్ అవుతూ 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 ఆ బోన్ జాయింట్ స్పేస్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం అలా ఉంగిపోతుంది. సో వారస్ కానీ ఇట్లా నాక్ రావటం కానీ అవుతుంది. మీ మోకాళ్ళ నొప్పులకి సర్జరీ ఒకటే ఆప్షన్ ఉందా, ఇంకేమైనా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ ఉంటుందా? నీ ఆర్థరైటిస్కి 4 స్టేజెస్ అండి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 అంటాము. సో గ్రేడ్ 1 ఆర్థరైటిస్ వాళ్ళు యూజువల్గా హాస్పిటల్కి రీచ్ అవ్వరు. గ్రేడ్ 2 to 3 నుంచి గ్రేడ్ 4 ఆర్థరైటిస్ వరకే దే యూజువలీ కమ్ టు ద డాక్టర్స్. సో మనకి గ్రేడ్ 1 to 2 స్టేజ్లో ఉన్న ఆర్థరైటిస్ పేషెంట్కి ఆస్టియో ఆర్థరైటిసే అయితే కనుక మనకి ఇంట్రా ఆర్టికులర్ పిఆర్పి ఇంజెక్షన్స్, హైల్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే గ్రేడ్ 1, 2లో మన కార్టిలేజ్ బోన్ పైన ఏదైతే లేయర్ ఉందో అది రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇందులో పిఆర్పి ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్, ఎందుకంటే అది మనకి రీజనరేషన్లో హెల్ప్ చేస్తుంది. ఓకే. కానీ పిఆర్పి సక్సెస్ఫుల్ అవడానికి మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్. మీరు స్టేజ్ 4 ఆర్థరైటిస్లో మా పిఆర్పి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా అది రీజనరేషన్ అవ్వదు, ఎందుకంటే కార్టిలేజ్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయి బోన్ ఆన్ బోన్ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఓకే. మనకి జాయింట్ స్పేస్ కూడా తగ్గిపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా రీజనరేషన్ అనేది జరగదు. ఇట్ ఈస్ ఓన్లీ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైమ్ ఫర్ ద పేషెంట్. అదర్ ఆప్షన్ ఇప్పుడు గ్రేడ్ 1, 2 అయితే మనం పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, హైల్రానిక్ యాసిడ్ ఇవ్వచ్చు. ఇలా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉన్నారు, 75 ఏళ్ల వయసు వాళ్ళు, బీపీ షుగర్ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు సర్జరీకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే హార్ట్ పేషెంట్ అయ్యి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళల్లో ఆ మోకాళ్ళ నొప్పుల్ని ట్రీట్ చేయడానికి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ ఆఫ్ జెనిక్యులర్ నర్వ్స్ అని ఉంటుందండి. అంటే మన మోకాళ్ళకి మెయిన్గా 4 పెయిన్ నర్వ్స్ సప్లై చేస్తాయి. 2 పైనుంచి 2 కింద నుంచి జెనిక్యులర్ నర్వ్స్ అంటాము. ఓకే. వీటిల్లో 3 నరాలు కేవలం నొప్పే సప్లై చేస్తాయి. 4వ నరం మోటార్ కూడా, అంటే మజిల్ పవర్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ మజిల్ పవర్ ఎఫెక్ట్ చేసే నరాన్ని వదిలేసి మిగతా 3 నరాలని మనం బ్లాక్ చేయొచ్చు. అది బ్లాక్ చేయటం వల్ల ఆ జాయింట్కి పెయిన్ ఉండదు. సో ఈ ప్రొసీజర్ చేయటం వల్ల మనం కూలిఫ్ సపోర్టెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాము. దాంతో మీరు 2 years వరకు కూడా పెయిన్ ఫ్రీ ఉండొచ్చు. ఓకే. కానీ ఆ మజిల్ స్ట్రెంగ్త్ చేసే మీరు మోకాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత ఎలా ఎక్సర్సైజెస్ చేస్తారో అలా అన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా డైలీ చేసుకుంటూ మీరు రెగ్యులర్ వాకింగ్ చేసి వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే కనుక ఇది చాలా మంచి ఆప్షన్ అలాంటి హై రిస్క్ పేషెంట్స్లో. ఓకే. ఇంకొక కేటగిరీ వెరీ యంగ్ పేషెంట్స్, అంటే 40 years ఉన్నారు, 45 years ఉన్నారు. ఆ ఏజ్లో నీ రిప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, ఎందుకంటే ద ఇంప్లాంట్ హ్యాస్ ఎ లైఫ్, మళ్ళీ రీడూ సర్జరీస్ అవసరం పడవచ్చు. సో ఇలాంటి కేసెస్లో సర్జరీ పోస్ట్పోన్ చేయడానికి కూడా రేడియో ఫ్రీక్వెన్సీ యాబ్లేషన్ ఆఫ్ జెనిక్యులర్ నర్వ్స్ అనేది ఆప్షన్ ఉంది స్టేజ్ 4 ఆర్థరైటిస్లో కూడా.
స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మనకి పిఆర్పి ఇంజెక్షన్స్, హైల్రానిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ చాలా సేఫ్ ఆప్షన్ ఫర్ కార్టిలేజ్ రీజనరేషన్. ఓకే. సో మీరు ఎర్లీగా మీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి డయాగ్నోజ్ అయితే కనుక బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2లోనే మనం దీన్ని ఆపచ్చు. మనం ప్రోగ్రెస్ డిలే చేయొచ్చు, కార్టిలేజ్ రీజనరేషన్లో కూడా హెల్ప్ చేయొచ్చు. మళ్ళీ ఆ మోకాల్లో గుజ్జు వచ్చి ఆ పొరలు హీల్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. మేడం, ఈ మోకాళ్ళలో గుజ్జు అనేది తగ్గిపోకుండా ఉండటానికి లేదా తగ్గిపోయిన పేషెంట్స్కి ఎలాంటి డైట్ చెప్తారు? వీళ్ళందరూ ఫైబర్, కొలాజన్, ప్రోటీన్ రిచ్ డైట్ తినాలండి. ఇప్పుడు మెరైన్ కొలాజన్ అని మనకి సప్లిమెంట్ వస్తుంది. సో యూ జస్ట్ హ్యావ్ టు మిక్స్ ఇట్ ఇన్ వాటర్ అండ్ డ్రింక్ ఇట్. సో మెరైన్ కొలాజన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది జాయింట్లో మీ గుజ్జు పెరగడానికి, కార్టిలేజ్ హెల్తీగా ఉండడానికి. కేవలం నీ జాయింటే కాదు, మన అన్ని జాయింట్స్కి హెల్ప్ చేస్తుంది. స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేస్తుంది, మన ఫైన్ లైన్స్ అవన్నీ తగ్గిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో కొలాజన్ సప్లిమెంట్స్ అనేది చాలా ఎక్సలెంట్ ఆల్టర్నేటివ్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ సప్లిమెంట్స్. కాకపోతే ఈ సప్లిమెంట్స్ అన్నీ మీరు తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు రెస్వెరటాల్, బర్బరిన్ ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ ఓవరాల్ హెల్త్ ప్రొఫైల్ని బట్టి మీరు సప్లిమెంట్స్ వాడితే కేవలం మీ నీ జాయింటే కాదు, అన్ని జాయింట్లని కాపాడుకోవచ్చు, యూత్ఫుల్గా ఉండొచ్చు, ఎక్కువ ఎనర్జీతో యూత్ఫుల్గా ఉండొచ్చు. ఎస్. దాంతోపాటు డైట్లో గ్రీన్స్, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూనే ఉన్నది. గ్రీన్స్ కంపల్సరీ ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ మ్యాక్సిమం ఉండాలి మన ప్లేట్లో. కార్బ్స్ ఎనర్జీ కోసం ఎంత తక్కువ అయితే అంత మినిమల్ కార్బ్స్ తీసుకోవాలి. గ్రీన్స్ ఫైబర్ కోసం, ప్రోటీన్ మజిల్ బిల్డింగ్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ డయట్ అంత మోడిఫికేషన్లో అన్నిటికన్నా పెద్ద హీరో మనకు కాల్షియం. సో కాల్షియం సప్లిమెంట్ అనేది మనం కేవలం డైట్ తీసుకోవడం వల్ల సరిపోదు కాబట్టి ఆస్టియోపొరోటిక్ ఏజ్ అంటే పోస్ట్ మెనోపాజల్, మన పీరియడ్స్ ఎండ్ అయ్యే ఏజ్ స్టార్ట్ అవుతుంది, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, పీరియడ్స్ ఆగిపోయిన ఫీమేల్స్, వీళ్ళందరిలో కంపల్సరీ కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం. సో మనం రెగ్యులర్గా డైట్లో పాలు, పెరుగు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వీటన్నిటితో పాటు కంపల్సరీ డైలీ కాల్షియం సప్లిమెంట్ కూడా వాడాలి. సో ఇవన్నీ చేస్తే మన బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. సో ఇలా వేర్ అండ్ టైర్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళకి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ గురించి చెప్పారు. అండ్ అలాగే ఎర్లీ ఆర్థరైటిస్కి ప్రోగ్రెస్ కాకుండా ప్రివెంట్ చేయడానికి ఆప్షన్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.